ఓం నమో వెంకటేశాయ. భక్తవర్యులకు నా నమస్కారాలు. స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి 27వ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన. కొనగరండటంచు గోవత్సముల చూపి అలసి గొల్ల భామ అరుచుచుండ అందు మర్మమేమో అందదు గోవింద విమల దివ్యనామ వెంకటేశ. కొనగరండటంచు గోవత్సముల చూపి అలసి గొల్ల భామ అరుచుచుండ అందు మర్మమేమో అందదు గోవింద విమల దివ్యనామ వెంకటేశ. దేవదేవ విమల దివ్యనామ వెంకటేశ, త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తి అని ఆ భృగు మహర్షి పరీక్షించేందుకై వచ్చి ఆ పాపసజ్జ సహస్ర శీర్షికుడైన ఆ ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని హాయిగా నిద్రిస్తున్న నీ వక్షస్థలాన ఎంతగానో స్తుతించి పలకలేదని, నీవేమాత్రం పట్టించుకోలేదని తటాలున తన్నినప్పుడు నీవు దిగివచ్చి ఆ భృగు మహర్షి యొక్క పాదము పట్టి ఆ పాదనేత్రమును చిదిపి గర్వాన్ని అణిచి ఆ రకంగా భృగు మహర్షి ఏ లక్ష్యముతో వచ్చినాడో తెలుసుకొని, నాయనా నీవు భూలోకములో సప్త ఋషులు చేయు ఆ యాగ అన్ని వీక్షించేందుకు, యాగ ఫలాన్ని స్వీకరించేందుకు రమ్మని కదా, కలియుగాన్ని రక్షించేందుకై సప్త ఋషులు చేయు యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేందుకై నేను తప్పక వచ్చేదను అని చెప్పి నీవు సప్తగిరులలో నేను సాక్షాత్కరించిన నా దివ్యధామమున దివ్య దర్శనమున ద్వారపాలకుడిగా నీవు తొలి దర్శనం అందుకుందువు పో అని సంతృప్తిపరచి భృగు మహర్షిని పంపినప్పటికీ వక్షస్థలమును నివాసంగా చేసుకొని ఆదిలక్ష్మి, శ్రీలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి మనశ్శాంతిని కోల్పోయి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి కొల్లాపురమున తపస్సు చేసుకుంటూ ఉండగా మరి నీవు ఆ అమ్మవారిని నీ యొక్క హృదయ రాజ్ఞి నీరజాక్షిని వెతుకుతూ ఆ రకంగా భూలోకానికి వచ్చి సప్తగిరులలో సాక్షాత్కరించిన వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించితివి. ఓ పుట్టలో కొలువు తీరి నీవు ఆ రకంగా ఉండగా నీ ఆకలి దప్పులు తీర్చేందుకై శివబ్రహ్మలు ఆవు దూడలుగా మారే. గరల కంఠుడైన సాక్షాత్తు పరమేశ్వరుడే దూడగా మారి, సృష్టికర్త బ్రహ్మ గోవుగా మారి నీ ఆకలి దప్పులు తీర్చేందుకై వాళ్ళు పాలు కురిపించేందుకై వారు అక్కడికి రాగా ఆ ఆవు దూడలను పరిరక్షించేందుకై అమ్మవారు సాక్షాత్తు శ్రీలక్ష్మి గొల్ల భామగా మారి ఆడుతూ ఉన్న నాటకాన్ని రక్తి కట్టించే సూత్రధారివై రంగభూమి ధాత్రి రంగమ్ము గోవింద నీవు ఆడిస్తున్న ఈ రంగాన్నంతా, నాటకాన్నంతా, భూమండలాన్నే రంగస్థలంగా చేసుకొని ఆడిస్తున్న నాటకములో సాక్షాత్ అమ్మవారు గొల్లభామగా మారి మరి శివబ్రహ్మలు ఆవు దూడలుగా మారి ఆడుతూ ఉన్నారు. నీవు ఆడుస్తూ ఉన్న నలినాక్ష నటన సూత్రధారివి. ఆ రకంగా స్వామి కలియుగాన్ని రక్షించేందుకై నీవు రక్తి కట్టించిన నాటకములో ఓ మహితాత్మ నీవే కదా సూత్రధారి. గోవింద గోవింద. భక్తవర్యులారా, ఈ వీడియో ఆలకించినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.